నీతి గుద్దేశన అనే ఒక యూట్యూబర్ నేను ఇండియా నుంచి అమెరికాకి బైక్ పైన వెళ్ళిన రీల్ వైరల్ అవ్వడంతో ఆయనకి కుళ్ళు బుట్టి ఒక వీడియో అయితే పెట్టిండు అనమాట. ఏమనంటే నేను ఇండియా నుంచి అమెరికాకి షిప్ లో పంపించి బైక్ నేను ఫ్లైట్ లో వెళ్ళి నేను అమెరికాకి వచ్చేసిన అని చెప్పేసి నేను హైదరాబాద్ నుంచి రైట్. హాయ్ హాయ్. సో నాన్ వెజ్ నా కాకా నమస్తే. ఎవరన్నా నువ్వు? నా పేరు వేదాంత అన్న, నన్ను వేదాంత అంటారు. వేదాంత్ మీడియా యూట్యూబ్ ఛానల్. వేదాంతమా? కాదన్నా మస్తు కళాకారం నేను. నా కింద నా వీడియో కింద కామెంట్ పెట్టినా మెల్లగా రాగానే ఇప్పుడు ఎవరన్నా నువ్వు అంటున్నావు. చేసుకోవాలి కదా మళ్ళీ ఇక్కడికి వచ్చి ఒకటి మన జెండా గురించి అన్నాడు, మన దేశం జెండా గురించి. అత చిన్న పురం కూడా మన జాతీయ జెండా గురించి అంటే ఇట్లా ఇట్లా వెనక లేస్తే పైకి ఆడోడు ఎన్న అక్కడ దేశంలో 3 సంవత్సరాలు ఉండవండి నాన్న విషయం కాడు. అది అంత దమ్ము వచ్చింది అన్నికి తీసుమార్గాడు అని పొక్క వలగొడతామని ఏమనుకుంటున్నాం నాన్న విషయం కూడా వస్తే. మొత్తం 12 కేసులు రాని చెప్పాడు. నేను ఇప్పుడు BSY వల్ల చచ్చిపోయింది అది చెప్పు, ఒక ప్రూఫ్ ఉందా? చూపడి ఎప్పటికని చెప్తున్నా నువ్వు రమ్మని చెప్పు. ఇండియాకి వస్తే బొక్క ఎగబడతాం నాన్ వెజ్ అని చెప్తాం బొక్క ఎగబడతాం చెప్తున్నా. వెల్కమ్ బ్యాక్ టు బయ మోటార్ బ్లాగ్స్ 1. నాన్ వెజ్ అనే కమిటీ అయినా ఆయన వచ్చిండు, ఇంకొక అతను బయస్ అని యాదవ్ అని ఇంకో కమిటీ నుంచి ఇంకా ఆయన వచ్చిండు. వాళ్ళిద్దరు ఏం చెప్తారో చూద్దాం, మన ఛానల్లో చూద్దాం ఏం చెప్తారో వాళ్ళిద్దరు. థ్యాంక్ యూ బ్రో. చూద్దాం ఇప్పుడు ఏం చెప్తారో ఇద్దరు. అర్థం కాదు మీరు అట్లా చేసిన మొత్తం. అరే మావాడు ఏం చేసిండు బ్రో నాకు అర్థం కాదు. మావాడు చూడు ఎన్ని దేశాలు తిరిగినా 124 నాన్ విషయానా ఎన్ని దేశాలు తిరిగిండు? మాక్సిమం 129 ఈ 125 దేశాలు తిరిగిండు బ్రో. షెడ్ వేసుకొని అంటే అరే బ్రో మా ప్రొఫెషనల్ అది ఉంది బ్రో. మా ఓడు నాన్ విషయం ఉన్నాడు కదా, ఏం చేసిండు బ్రో? 125 దేశాలు తిరిగాడు. ఎవడు తిరిగిండా? ఏం తిరిగినప్పుడు నాకు అర్థం కాదు. మేము తిరగలేదు అసలు. ఏముంది తిరిగినా ఏం తిరిగినా మేము మొత్తం లవర్సే. లవర్ ఆడిపోతే లవర్ తీసుకొని పోతాడు. అదే నా అరే అట్లా ఉండదు బ్రో. మా ప్రొఫెషనల్ ఏముంది? ప్రపంచ విహారీ అంటే మ్యాక్స్ బొంగేం కాదు. మీరు ప్రపంచ అట్లా ఉంటది. అట్లా మొత్తం ప్రపంచాన్ని కళ్ళతో చూపిస్తున్నాడు. కళ్ళతో నాకు అర్థం కాదు. మా BSY ఎందుకు నాకు అర్థం కాదు. ఫస్ట్ మీ వాళ్ళు స్టార్ట్ చేశారు కాబట్టి మా వాడు స్టార్ట్ చేసిండు. మీ వాళ్ళు ట్రోల్ చేయవు బ్రో. మీ వాళ్ళు ట్రోల్ లో చేయకపోతే ఎందుకు చేస్తాం చెప్పు? మీ వాడు ట్రోల్ కాదు. మీ వాడు ఫస్ట్ ఏంటంటే మీ వాడు ఏంటంటే మీ వాడు ఏమంటారు నాన్ వేషనా వాడు పై కూడా ఎదిగినా అనుకో తొక్కేస్తాడు. రీసెంట్ గా తెలుగులో రవి తెలుగు ట్రావెల్ ఉన్నాడు, ఉమ్మ తెలుగు ట్రావెల్ ఉన్నాడు. అందులో ఎందుకు తొక్కేసిండు మీ వాడు? మాట్లాడు పద్ధతి కాదు అది. ఇది తగ్గించుకో. నువ్వు చెప్పింది నువ్వు ఫస్ట్ ఇప్పుడు మీ వాడు ఉన్నాడు బ్రో, బయాస్ అని యాదవ్ ఉన్నారు. వాళ్ళు ట్రోల్ ఫస్ట్ ఎవరు చేసారు? ఫస్ట్ మీ వాళ్ళు చేసారు ట్రోల్. ఫస్ట్ మా వాళ్ళు ట్రోల్ చేయలేరు. ఎప్పుడు పెట్టిండు మాకన్నా ఏదైనా కూడా కావాలి. అంత కాదు ఏదో ఒకటి కావాలి. ఇప్పుడు వాళ్ళు ఎవరన్నా ఏమన్నా అంటేనే కదా అన్న మేము ట్రోల్ చేసేది. ఏమంటున్నావు మా గురించి? ఏం ట్రోల్ చేస్తున్నాను? అది కాదు. ఇప్పుడు నాన్ వెజ్ ఎట్లా ఎంత ధరం వచ్చింది? BSY 4 మిలియన్ సబ్స్క్రైబర్ మా ఓన్కి. మీ ఓడి ఎంత 2 మిలియన్ బచ్చగాడు. మా ఓడు తిరిగిన దేశాలు మీరు తిరిగిరా? తిరుగుడు కాదన్నా, తిరుగుడు వేరే లెక్క. నా మీద ఓటు ట్రోల్ చేయమని చెప్పిండు. మేము అందుకోసం చేయలేము. ట్రోల్ ఎందుకు చేసాం? మీ ప్రమోషన్స్ గురించి మీరు ఫస్ట్ స్టార్టింగ్ మాట్లాడినందుకు ఆ ప్రమోషన్ చేస్తాం, బరాబర్ చేస్తాం. ఇప్పుడు మీరు చెయ్యండి అని అనకొచ్చినాం మేము. కాకపోతే ప్రమోషన్ మీరు చేస్తున్నారు కదా, పద్ధతి ఉంటుంది దాన్ని కూడా చేసేది. ప్రమోషన్స్ ఎట్లా ఇప్పుడు మాకు వచ్చేసి మన హీరో ప్రభాస్ చేస్తున్నారు, అందరు హీరోలు చేస్తున్న ప్రమోషన్. అలాగే వచ్చి మాకెందుకు కట్టున్నాడు? BSYకి ఎందుకు కట్టున్నాడు? అరే మీ ఊళ్ళో కట్టున్నాడు. ఇప్పుడు మేము ఇన్ని దేశాలు తిరుగుతున్నాము, లాగుల పైన తిరుగుతున్నాము, అది ఇది అని మధ్యలో ఎవరెవరితో చెప్పారో బ్రో. ఫస్ట్ చాయ్ తాగు, గొడవల తర్వాత చాయ్ తాగు బ్రో, చాయ్ తాగు. సో మొత్తం లెక్కలు తీద్దాం. ఏమనుకుంటారో ఏమనుకుంటున్నావు అసలు ఆయన గురించి? చెప్తా మొత్తం చెప్తా. ఎవరు రమ్మని ఇంతకు నాకు అర్థం కాదు.
వాళ్ళ దగ్గరికి ఎవరు వాళ్ళు రాడి కొట్టుకొని మా ఓడు అట్లా ఉండదు బ్రో, అది కాదు, అది తప్పు నువ్వు చెప్పేది. ఏమనుకుంటున్నా మొన్న మీరు ఎన్నో కిలోమీటర్లు ఎన్నో దేశాల్లో 50 దేశాలు తిరిగినా ఎట్లా తిరిగినావు? బండి మీద తిరిగినా మావాడు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసిండు. బిఎస్వై చెర్రీ బ్లాగర్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసిండు. ఫస్ట్ నేను చెప్పింది ఎరువులు కాదు ఫస్ట్ మీ వాడు ఫస్ట్ చెప్పింది మీ వాడు 50 దేశాలు తిరిగిండు అన్నావు. ఎట్లా తిరిగిండు? బండి పైన అసలు తిరగలేము. ఎందుకు చెప్తా. ఇప్పుడు అమెరికా నుంచి నార్త్ అమెరికా పోనీకి మధ్యలో వచ్చేసి మనకు రోడ్ అయితే లేదు, షిప్పింగ్ చేసినాం మేము బండిని. అదే నువ్వు చెప్పలేవు, వీడియోలో చెప్పలేవు. ఎందుకు చెప్పలేము? తర్వాత తర్వాత విషయం ఉండదు, అది క్లియర్ షార్ట్ అదే వీడియోలో చెప్పేడుతుండే. ఏమని చెప్పేడుతుండే? ఇట్లా ఉండదు, రూట్ ఉండదు కాబట్టి షిప్ లో బండి తీసుకున్నాను, బండి పైన తప్పు. అది తప్పు. అడగనికి ఆయన గురించి ఫ్యాన్సే మరి ఫ్యాన్స్ కాబట్టి కంపల్సరీ చెప్తాం కదా. ఫ్యాన్స్ కాబట్టి కంపల్సరీ చెప్తాం. అవన్నీ కాదు మీ వాడు ఎందుకు నా గురించి ఎందుకంటావు? నా గురించి ఇష్టపడేసి అది ఇష్టపడేసి మా గురించి చెప్తా చెప్పింది నువ్వు కూడా మాట్లాడు. వేలు చూపెట్టకు ఇప్పుడు మా వాడిని ఎందుకన్నా నాకు అర్థం కాదు. చెప్పేది అన్న, ఇప్పుడు నువ్వు ఒక 2 దేశాలు తిరిగినావు అన్న, ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తావు కదా. ఇస్తా ఎట్లా తిరిగినావు, ఏ రూట్ పైన పోయినావు ఇవ్వాలే కదా. తర్వాత ఇస్తా అంటే కుదురుతుందా? ఏమైంది వాడు ఎట్లా అంటే 50 దేశాలు తిరిగిండు బ్రో. చెప్పింది చెప్పు నువ్వు ఫస్ట్ చెప్పు. చెప్పింది ఫస్ట్ ఏమైంది అనేది చెప్తా నేను. ఇప్పుడు 50 దేశాలు తిరిగినావు బ్రో. నువ్వు తిరిగితే నువ్వు ఒక దేశం నుంచి వేరే దేశానికి పోతున్నావు అంటే ఇప్పుడు ట్రావెలర్ అన్నప్పుడు నువ్వు ప్రతి కూడా చెప్పాలి. నీకు ఏమైంది ఏంది అనేది మొత్తం ఉంటుంది అందులో డీటెయిల్. చెప్పాలి కదా. నువ్వు మరి షిప్ లో బండి తీసుకోవాలి ఎందుకు చెప్పలేవు? ఫస్ట్ నువ్వు వేలు చూపెట్టకు. నేను ఆల్రెడీ చెప్తున్నా. నేను ఫస్ట్ చెప్తూ కూడా బిఎస్ఐ వీడియోలు చూసి మాట్లాడండి మీరు. ఎందుకంటే ముందు చూసి అన్ని చూసి సాంసం చూస్తే కాదు, మొత్తం వీడియో కంప్లీట్ చూసి అది జిప్ మీద పోయినామా, నడుచుకుంటే పోయినామా, బండి మీద పోయినా మొత్తం తెలిసిపోతాయి బయస్ అని కాదు. ఇప్పుడు ఏమనుకుంటే నాకు అర్థం కాదు. మీరు నాన్ వెజ్ చెట్లు వేసుకొని తిరుగుతాడు. ఆయన ఏ దేశం పోతే బ్రెజిల్ పోతే బ్రెజిల్ అమ్మాయిని గెలుపుతాడు, ఆ అమ్మాయిని గెలుపుతాడు. ఏమన్నా టాప్ యూట్యూబర్ అయితే కదా మనం గెలుపుతుంది కదా ట్రావెలింగ్ లా. ఇదే నాకు అర్థం కాదు. గెలుపుతారంటే ఎందుకు గెలుపుతారు ఒక విషయం. మీరేమన్నా చెప్తేనే మేము గెలుపుతాం, లేదు అంటే మాకేమన్నా సంబంధమా? ఇప్పుడు బెట్టింగ్ కాదు నుంచి బిఎస్వై బెట్టింగ్ అంటున్నాడు. బెట్టింగ్ అంటే చాలా మంది ప్రమోట్ చేస్తుంది కాబట్టి మా ఓటు చేసిన ప్రమోట్ అల్లేముందని ప్రమోట్ చేయి బ్రో. నువ్వు చెయ్యి. ఇప్పుడు నీకు ప్రమోట్ చెప్పలేరు ఎవరైనా. ప్రమోట్ చేయమని అయితే ఎవరైతే చెప్పారు కదా బ్రో. నువ్వు చెయ్యకు అట్లా సంబంధం అయితే ఉండదు. కానీ మా ఓన్ పైన ఏంది అంటే ఫేక్ మాటలు క్రియేట్ చేశారు. ఫేక్ మాటలు కాదు మీ వాడు ఫేకే మొత్తం ఫేకే. మీ వాడు మొత్తం ఫేక్ ఆడు, చూతగాడు మొత్తం ఆడు. చూతగాడు చెప్తున్నా చెప్పేది ఫస్ట్ తక్కువ చేయను. ఫస్ట్ చెప్పు. మాట్లాడినప్పుడు పద్ధతితో మాట్లాడాలి. మాటలు అంటే మాకు కూడా మాటలు వస్తాయి. మేము మీ వాడు చెప్తున్నా అంత పని చెప్తున్నా ఫేక్. మీ వాడు నా అన్వేషణ ఫేక్ గాడు. చెప్తే ఫేక్ అయితే వాడు అన్ని దేశాలు తిరగకుండే ఒక మాట. ఎవరి దేశం అన్ని దేశాలు తిరిగిన నమ్మకం ఏమన్నా ప్రూఫ్ ఉంది దగ్గర? మొత్తం చిల్లర మాటలు, చిల్లర బచ్చాడు మొత్తం. రెడ్ లైట్ పోతే అమ్మాయిలు చెప్తాడు. ఇప్పుడు బయస్ అని అదే ఉన్నాడు, ట్రావెలింగ్ చేస్తాడు, అక్కడికి బండి మీద తిరుగుదామని చాలా మంది ఉంటాడు. వీడేం చెప్తాడు నాన్ వేషణ ఆడుకో, ఆ అమ్మాయి ఏ అమ్మాయి చేయు, ఆ అమ్మాయి చేయు, ఆ అమ్మాయి పట్టుకో, ఈ అమ్మాయిని పట్టుకో అని చెప్తాడు. అది చెప్తాడు మొత్తం. మీ వల్ల మళ్ళీ ఏమొస్తుంది ఉపయోగం? చెప్పింది ఏంది అంటే నాన్ వేషణ అంటే ఏంది? నాన్ వేషణ అంటే ఏంది? నా అన్వేషణ అంటే ఏంది? నా అన్వేషణ ఇంకేముందని అలా అట్లా ఉండదు కదా. దాంతో ఒక మీనింగ్ ఉంది. ఏముంది? ఏంది అంటే ఇప్పుడు ఆయన ఏంది అంటే ప్రపంచ విహారీ ఉన్నాడు. ఆయన ప్రపంచాన్ని 2 కళ్ళతో మనకు చూపించడమే ఆయన ఒక లక్ష్యం. అది అంటే మనం చూడమన్నమాట కళ్ళతోటి. ఎందుకు చూసావు? ఉన్నా బ్రో మరి పోతావా నువ్వు? చూపి బ్రో నువ్వు
అంటే కంట్రీ చూపించడం ఒక కంట్రీ పోయి చూపాను. అంటే అదే అంటున్నావు కరెక్టే. నువ్వు ఉన్నావు బిఎస్ వైపు అంటున్నావు, నువ్వు బండి వేసుకుని 100-200 కిలోమీటర్ కొట్టగలుగుతావు. కొట్టుతాం బ్రో, ఖచ్చితంగా. ఎందుకు పోతాం బ్రో, అనుకుంటే ఏదైనా సాధించవచ్చు. అనుకుంటే ఏమని చూపిస్తాడు బ్రో, మరి చెయ్యాలి, అది ఫస్ట్ చేసి చూపించాలి. చేసి చూపించాక అది మాట్లాడాలి. అది అప్పుడు పద్ధతి. నువ్వు చెప్పింది నేను ఒప్పుకుంటా, కానీ చెయ్యక ముందు ఇది అది అంటే ఒప్పుకోరు బ్రో. అన్ని కాదు, మీ ఊరు సపోరా గురించి నాకు మా ఊరి గురించి గెలికింది అనుకో బయస్ అనేది గురించి బద్దలు బాసింగాలు చేస్తాము. ఇంకోటి, నువ్వు నాన్ విషయం గురించి ఆడ ఈడ వీళ్ళ వాళ్ళ ముంగట చెప్తే నీది కూడా మొత్తం పనిగలు కాదు. ఫస్ట్ మీ వాడిని రుద్దే చెప్తున్నా, దమ్ముంటే నాన్ విషయం కానీ ఇండియాకి రమ్మని చెప్పు. ఇండియాకి రమ్మని మాట్లాడు. లేదు, ఇండియాకి రమ్మని మాట్లాడి చెప్పు. బరాబర్ ఇండియాకి రమ్మని చెప్పు, మాట్లాడు. రాడు చెప్తా, నేను చెప్తా ఎందుకు రాడు చెప్తా. మీకు అంత దమ్ములే చెప్తా. ఆయనకు వచ్చేసి ఇండియాలో వచ్చేసి 2 అమ్మాయి విషయ కేసులు ఉన్నాయి. ఒకటి మన జెండా గురించి అన్నాడు, మన దేశం జెండా గురించి. అత చిన్న పురం కూడా మన జాతీయ జెండా గురించి అంటే ఇట్లా వెనకాల లేస్తా పైకి. ఆడోడు ఎన్న అక్కడ దేశంలో 3 సంవత్సరాలు ఉండవండి నాన్న విషయం కాడు. అది అంత దమ్ము వచ్చింది అన్నికి తీసుమార్గా రాడు అని పొక్క వలగొడతాం మనం ఏమనుకుంటున్నాం నాన్న విషయం కూడా వస్తే. 12 కేసులు రాని చెప్పేది నేను ఫస్ట్ ఏంది అంటే గివ్వే మాటలు తగ్గియాలి. రెచ్చగొట్టినట్టు ఒకరిని బ్లాక్ మెయిల్ చేసినట్టు మాట్లాడొద్దు ఎప్పుడైనా. అంత లేదు కానీ ఇప్పుడు బ్రో, ఇప్పుడు మీరు ఏమన్నా మంచిగా చేసిండని ఒక విషయం చెప్పు బ్రో. నాకు ఎవడు ఆవిడ ఎందుకు చేయలేదు చెప్పు. ఎవరు ఐఫోన్ గిఫ్ట్ ఇచ్చినాడు, ఐఫోన్ గిఫ్ట్ ఎవరికి ఇచ్చిండు, ఎందుకు ఇచ్చి చూసిన వాళ్ళని చూడలేమా. ఇంకా మా వాడు అడ్రస్ పెడతాడు, మొత్తం అడ్రస్ పెట్టి అన్ని పెట్టి దగ్గరకు పోయి కనుక్కోండి మొత్తం ఎవరి దగ్గరికి ఇచ్చాడు వాళ్ళ దగ్గరికి. దాన్ని వచ్చి మేము ఫేక్ ఎలిగేట్ చేసి మొత్తం మా వాడిని మొత్తం డౌన్ చేసేసి మీ వాడు ఏమి ఇచ్చిండు, చిన్న చాకలి బిచ్చమయ్యాడు మీ వాడు. చెప్పాడు నేను ఇయ్యలేడు కాదని, ఇచ్చిండని నేను చెప్పకొచ్చిన. ఇయ్యలేడు. బట్ ఏంది అంటే మా వాడు కరెక్ట్ వీడియోలా పర్పస్ ఏంది ఉంటది, వీడియో పర్పస్ గురించి కంపల్సరీ పెడతాడు. ట్యాగ్ లైన్ పెట్టమని చెప్పు, అట్లా పెట్టాడు. కరెక్ట్ ప్రూఫ్ పెట్టమని చెప్పు మీ వాళ్ళ ఫస్ట్. మా వాడు బ్రో ఇప్పుడు ఒక దేశం పోయిండంటే ఆ దేశం గురించి ప్రతి ఒక్కటి కనుక్కొనే పోతాడు కదా బ్రో. పుట్టిగైతే పోడు కదా, కనుక్కుంటాడు. దాని గురించి ఎక్స్ప్లెనేషన్ మన వాళ్ళకి తెలియాలి అన్నట్టు పెడతాడు. అంటే అనమాట అంతే బ్రో. ఇప్పుడు మా వాడు పోయిన చూసి కన్నేసాడు, ఎట్లా పోయినా వాడు తెలుసుకుని మనం పోదామని చూస్తున్నాడు. అంతేం లేదు. ఇగో నాన్ ఇప్పుడు చెప్తా నాన్ వేసానా. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పు, మీ వాడు తిరిగిన ఏమనుకుంటున్నా దేశాలు, మీ వాడు ఏం తిరిగిన బ్రో. ఇగో ప్రమోట్ చేస్తున్నావు, ప్రమోట్ చేయడం వల్ల టీనేజ్ పిల్లలు ఎంత మందికి ఎఫెక్ట్ అయింది చూసినావు కదా. వాళ్ళకి దీనికి ఏం సంబంధం అసలు? ఇగో ప్రమోట్ చేస్తున్నావు బ్రో, నువ్వు ప్రమోట్ చేస్తున్నావు. యూట్యూబ్ లా ఏంది అంటే యూట్యూబ్ లో నువ్వు ప్రమోట్ చేస్తే కాపీ రైట్స్ పడతాయని నీకు కూడా తెలుసు. అది భయ్యాస్ అని కాదు, ఏం చేస్తున్నారంటే మేము ఇంత మంచిగా రెస్పెక్ట్ ఇస్తున్నావు బ్రో. చెప్పింది నువ్వు ఫస్ట్, ఆ తర్వాత నువ్వు మాట్లాడితే అప్పుడు ఇట ఎవరితో నేను ఏం చెప్పలేను. ఫస్ట్ ఇప్పుడు ప్రమోట్ చేస్తున్నారు బ్రో. ఆయన బిఎస్ఐ ఏంటంటే ప్రమోట్ చేస్తున్నాడు, వాళ్ళవి వీళ్ళవి ఇది చేయండి, బెట్టింగ్ అట్లా ఆడండి, ఇట్లా ఆడండి అని చెప్తున్నాడు. వాళ్ళ దగ్గర సబ్స్క్రైబర్స్ ఉన్నారు 5.87 ఎంతో మిలియన్ ఉన్నారు కదా బ్రో. వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఎవరు ఉన్నారు బ్రో, సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా, పెద్దోళ్ళు ఎవరు లేరు. టీనేజ్ పిల్లలు 18 years 19 years వీళ్ళు ఉన్నారు. ప్రమోషన్స్ కి తొందరగా అట్రాక్ట్ అవుతారు వాళ్ళు, అవుతారు కదా. నువ్వు యూట్యూబ్ లో ప్రమోషన్స్ గురించి చెప్పు, చెప్తే నీకు కాపీరైట్స్ వేస్తారు. ఆ కాపీరైట్స్ వాడొద్దని నువ్వు ఏం చేస్తున్నావు, బయాస్ అని కాదు, ఏం చేస్తున్నాడు తెలుసా. ఏంది అంటే ఇన్స్టాగ్రామ్ లో పోస్టులు పెడుతున్నాడు, ఇది మీరు ప్రమోషన్స్ ఇట్లా చేయండి, ఇట్లా పైసలు వస్తాయి, అదేది పెడుతున్నారు కదా. పెడితే ఏంది అంటే వీళ్ళు తొందరగా అట్రాక్ట్ అయ్యేటోళ్ళు, వాళ్ళు ఏదైతే అట్రాక్ట్ అవుతున్నారో చెప్పింది నేను, వాళ్ళు అట్రాక్ట్ అయ్యి ప్రాణాలు అవుతున్నాయి కొంతమంది. అవి బెట్టింగ్లు పెట్టుకొని పైసలు ఏం నుంచి తెస్తారు. నువ్వు అన్ని ప్రమోట్ చేసుకో. నేను చెప్తున్నా అంటే బయస్ అని కాదు, ఒక నిమిషం బయస్ అనేది ఏం చెప్తున్నా అంటే యూట్యూబ్ లో ఫాలోయింగ్ కావాలి, ఇన్స్టాగ్రామ్ ఫాలోయింగ్ కావాలి, టెలిగ్రామ్ లో ఫాలో పెంచుకుంటాడు ఆయన. ఎవరి ముందు చెప్పు, ఇప్పుడు బిఎస్వై వల్ల చచ్చిపోయిందా చెప్పు, ఒక ప్రూఫ్ ఉందా? చనిపోయేటోళ్ళు మేము చనిపోయారని ఎవ్వరు చెప్పారు బ్రో. మా వాడు ప్రమోట్ చేసిండు, ఒక వీడియోలో ప్రమోట్ చేసిండు అని చెప్పు, నేను ఒప్పుకుంటాను. ప్రమోషన్ ఇష్టం. ఇప్పుడు వల్లురాయి మా వాడు కొడుతున్నాడు, వల్లురాయి కొట్టాలంటే
అంటే బ్రో నువ్వు సబ్స్క్రైబర్స్ వీళ్ళందరూ పెంచుకోవడానికి అట్లా చేస్తున్నావు. సబ్స్క్రైబ్ పెంచుకోవడానికి కాదు, చెప్పింది ఏంటంటే వల్లురాయి కొట్టాలంటే ఒక బండిలో ఒక పెట్రోల్ పోయాలంటే సపోజ్ ఈ నుంచి మనం హైదరాబాద్ పోవాలంటే పెద్ద బండ్లల్లో మినిమం ఒక ట్యాంక్ ఫుల్ చేయాలి. అది వల్లురాయి కాబట్టి ఎన్ని దేశం 40 దేశాలు తిరిగింది కాబట్టి లింకన్ మెయిన్ టైంలో ప్రమోట్ చేసి ఆ ప్రమోట్ చేయడం వల్ల ఆయనకి లాభం ఉంది కానీ జనాలకి ఎవరికి లాభం లేదు కదా. ఎందుకు లాభం లేదు? ఏం లాభం ఉంది చెప్పు? ఎందుకు లాభం లేదు చెప్పు. ఇప్పుడు ప్రమోట్ గిఫ్ట్లు ఇస్తున్నాడు, అన్ని ఇస్తున్నాడు, ఇంకేం కావాలి? గిఫ్ట్స్ ఇస్తున్నాడు కాదని అనకొచ్చిన నేను కూడా గిఫ్ట్స్ ఇస్తున్నాడు, ప్రమోట్ చేస్తున్నాడు కదా. చేయడం వల్ల ప్రతి ఒక్కరికి చూపడి ఎప్పటికని చెప్తున్నాను. నువ్వు మంచి చెప్తున్నా. బిఎస్వై మావాడ గొప్ప నాన్ వెజ్ ఇండియాకి రమ్మని చెప్పు. ఇండియాకి వస్తే పొక్క ఎరగొడతాం నాన్ వెజ్ అని చెప్తాను. నాన్ వెజ్ చెప్తాం, పొక్క ఎరగొడతాం చెప్తున్నా. ఇవన్నీ కాదు, చూసుకుందాం. నువ్వు చూసుకుందాం, నేను చూసుకుందాం. అవన్నీ మాట్లాడే అయిపోయింది కదా, లాస్ట్ చూసుకుందాము చెప్తున్నా. ఇంకో వీడియో కూడా వస్తుంది చూడండి. నాన్ వెజ్ పొక్క ఎరగొడతాం.